జై శ్రీమన్నారాయణ. ఈరోజు 238వ రోజు పారాయణలో భాగంగా శ్రీ విష్ణుపురాణే సవ్యాఖ్యానే పంచమాంసే ద్వావింశోऽధ్యాయः జరాసంధః పరాజయః. శ్రీపరాశర ఉవాచ. శ్రీపరాశరులు పలికిరి: జరాసంధసుతే కంస ఉపయేమే మహాబలః అస్తిం ప్రాస్తిం చ మైత్రేయ తయోర్భర్తృహరణం హరిం. జరాసంధుని పుత్రికలైన అస్తి ప్రాస్తి అనువారలను మహాబలుడైన కంసుడు వివాహము చేసుకొనెను. తన పుత్రికల భర్త అయిన కంసుని చంపిన శ్రీహరిని మహాబల పరివారో మగధాధిపతిర్బలి హంతుమభ్యాయయౌ కోపాజ్జరాసంధస్య యాదవం. బలవంతుడు మగధాధిపతి అయిన జరాసంధుడు కోపముతో గొప్ప సైన్య పరివారముతో శ్రీకృష్ణుని చంపుటకు వచ్చెను. ఉపేత్య మధురాం సోధరుదోరురోధ మగధేశ్వరః అక్షౌహిణీభిః సైన్యస్య త్రయోవింశతిర్భిర్వృతః. 23 అక్షౌహిణుల సైన్యముతో వచ్చిన మగధాధిపతి మధురను నిరోధించెను. విష్ణుచిత్తీయ వ్యాఖ్యా. ఉపేత్యేతి త్రయోవింశతిభిః త్రయోవింశత్యా. విష్ణుచిత్తీయ వ్యాఖ్యకు అనువాదము: ఉపేత్య అని త్రయోవింశతిభిః త్రయోవింశత్యా అని ఉండవలను. 23 అని అర్థము. నిష్క్రమ్యాల్పపరివారౌ ఉభౌ రామజనార్దనౌ యుయుధాతే సమం తస్య బలినో బలిసైనికైః. అల్ప పరివారముతో రామజనార్దనుడు ఇరువురు బయలుదేరి ఆ బలవంతుని సైనికులతో యుద్ధము చేసిరి. తతో రామశ్చ కృష్ణశ్చ మతిం చక్రతురంజసా ఆయుధానాం పురాణాం ఆదానే మునిసత్తమా. అంతటా బలరామకృష్ణులు తమ పురాతనమైన ఆయుధములను శీఘ్రముగా స్వీకరించ తలపెట్టిరి. విష్ణుచిత్తీయ వ్యాఖ్యా. తత ఇతి అంజసా శీఘ్రం. విష్ణుచిత్తీయ వ్యాఖ్యకు అనువాదం: తతః అని అంజస అనగా శీఘ్రముగా. అనంతరం హరే సారంగం తూణౌ చాక్షయ సాయకౌ ఆకాశాదాగతౌ విప్రతథా కౌమోదికీ గదా. అట్లు తలపెట్టిన తర్వాత శ్రీహరి సారంగము అక్షయబాణములు కల అమ్ముల పొది కౌమోదకీ గద ఆకాశ మార్గము నుండి వచ్చెను. హలం చ బలభద్రస్య గగనాదాగతం మహాత్ మనసోభిమతం విప్రసునందం ముసలం తదా. ఇక బలరామునికి నాగలి మనసునకు నచ్చిన నందమను ముసలము ఆకాశము నుండి వచ్చెను. తతో యుద్ధే పరాజిత్య ససైన్యం మగధాధిపం పురీం వివిశతుర్వీర్యౌ ఉభౌ రామజనార్దనౌ. అంతటా రామకృష్ణులు యుద్ధమున మగధాధిపతి అయిన జరాసంధుని సైన్యముతో పాటు ఓడించి మధురాపురమును ప్రవేశించిరి. జితే తస్మిన్ సుదుర్వృత్తే జరాసంధే మహామునే జీవమానే గతే కృష్ణః తం నామన్యత నిర్జితం. దుర్వృతుడైన జరాసంధుడు ఓడింపబడినను బ్రతికి వెళ్ళినందున తనను జరాసంధుడు గెలవలేదు అని కృష్ణుడు తలచలేదు. విష్ణుచిత్తీయ వ్యాఖ్యా. జితి ఇతి తేన జరాసంధేన ఆత్మానమజితం న మేనే జితమిత్యేవ మేనే. విష్ణుచిత్తీయ వ్యాఖ్యకు అనువాదం: జిత అని ఆ జరాసంధుడు తనను గెలువలేదు అని తలచలేదు, గెలిచాడనే తలచెను. పునరప్యాజగామాధా జరాసంధో బలాన్వితః జితశ్చ రామకృష్ణాభ్యాం అపక్రాంతో ద్విజోత్తమా. జరాసంధుడు సైన్యముతో మరలా యుద్ధమునకు వచ్చెను. రామకృష్ణులతో ఓడింపబడి తొలగిపోయెను. దశచాష్టౌ చ సంగ్రమాన్ ఏవమత్యంత దుర్మదః యదుభిర్మాగధో రాజా చక్రే కృష్ణ పురోగమైః. అత్యంత దుర్మదుడైన జరాసంధుడు 18 మార్లు కృష్ణుడు మొదలగు యాదవ బలములతో యుద్ధములను చేసెను. సర్వేష్వేతేషు యుద్ధేషు యాదవైః స పరాజితః అపక్రాంతో జరాసంధః స్వల్ప సైన్యైర్బలాధికః. ఈ అన్ని యుద్ధములలో స్వల్ప సైన్యము గల యాదవులతో బలాధికుడైన జరాసంధుడు ఓడింపబడెను. నతల్బం
न तदल्बलं यादवानां विजितं यदनेकशः तत्तु సన్నిధిమాహాత్మ్యం విష్ణోరంశస్య చక్రిణః. చాలా మార్లు యుద్ధములో జరాసంధుడు యాదవుల సైన్యమును ఓడించలేదంటే అది శ్రీ విష్ణువు అంశయైన కృష్ణుని సాన్నిధ్య మహాత్మ్యమే కానీ యాదవ సైన్య సామర్థ్యము కాదు. విష్ణుచిత్తీయ వ్యాఖ్యా న తదిత్యాది జరాసంధేన అజితమితి యత్ తద్యాదవానాం న సామర్థ్యం. విష్ణుచిత్తి వ్యాఖ్యకు అనువాదం. నా తదిత్యాది జరాసంధుడు గెలువలేదు అనునది యాదవుల సామర్థ్యము కాదు. మనుష్యధర్మశీలస్య లీలాసా జగతీపతేః అస్త్రాణ్యనేకరూపాణి యదరాతిషు ముంజతి. శత్రువులపై అనేక రూపములైన అస్త్రములను ప్రయోగించుట మనుష్య ధర్మ స్వభావము కల జగత్పతి యొక్క లీలాది. మనసైవ జగత్సృష్టిం సంహారం చ కరోతి యః తస్యారిపక్షక్షపణే కియానుద్యమ విస్తరః. మనసుతోని అనగా సంకల్పమాత్రముననే జగత్తు యొక్క సృష్టి సంహారములు చేయువానికి శత్రుపక్షమును క్షీణింపచేయుటలో ఎంతటి ప్రయత్నము చేయాలి. తథాపి యో మనుష్యాణాం ధర్మస్థమనువర్తతే కుర్వన్ బలవతా సంధిం హీనైర్యుద్ధం కరోత్యసౌ. అయినను అతనిని మనుష్య ధర్మము అనువర్తించును, బలవంతునితో సంధిని బలహీనులతో యుద్ధమును చేయుచుండెను. సామచోపప్రదానం చ తదా భేదం చ దర్శయన్ కరోతి దండపాతం చ క్వచిదేవ పలాయనం. సామమును దానమును భేదమును చూపుచూ దండోపాయమును కొన్ని చోట్ల పలాయనమును చేయును. విష్ణుచిత్తీయ వ్యాఖ్యా సామచేతి క్వచిద్యవనాదౌ. విష్ణుచిత్తి వ్యాఖ్య అనువాదం. సామాని క్వచిత్ అనగా కాలయవనాదులయందు మనుష్యదేహినాం చేష్టాం ఇత్యేవమనువర్తయన్ లీలా జగత్పతేస్తస్య ఛందతః పరివర్తతే. మనుష్యదేహము కలవారి చేష్టను అనువర్తించును, జగత్పతి యొక్క లీల ఇచ్ఛానుసారముగా మారుచుండును. ఇది శ్రీ విష్ణుపురాణే సంవ్యాఖ్యానే శ్రీ విష్ణుచిత్తీయే పంచమాంసే ద్వావింశోऽధ్యాయः సంపూర్ణం. జై శ్రీమన్నారాయణ.